వెల్కమ్ టు అగ్మాక్స్. కొబ్బరి పంటకు తీవ్ర నష్టం కలిగించే పురుగులలో ఎర్రముక్కు పురుగు ఒకటి. ఈ పురుగు ప్రధానంగా 5 నుండి 10 సంవత్సరాల వయసు ఉన్న కొబ్బరి తోటల్లో, అలాగే అరటి పంటతో పాటు అంతర పంటగా వేసిన కొబ్బరి తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొవ్వ కుళ్ళిపోయిన చెట్లు, పిడుగుపాటుతో చనిపోయిన చెట్లు, కొమ్ము పురుగు ఆశించిన చెట్లు తోటలో ఉండటం వల్ల ఈ పురుగు ఎక్కువగా ఆకర్షించబడుతుంది. అలాగే కాండంపై పనిముట్లతో గాయం చేసిన, వేర్లు కత్తిరించినా లేక ట్రాక్టర్తో దున్నినప్పుడు మొదల వద్ద గాయాలు పడినా కూడా ఈ పురుగు ఆకర్షించబడుతుంది. దీన్ని సరైన సమయంలో నివారించకపోతే తోటంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పురుగును త్వరగా ఎలా గుర్తించాలి, ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎర్రముక్కు పురుగు దాడికి గురైన కొబ్బరి చెట్టులో మొదటగా మధ్య భాగంలో ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. క్రమంగా కాండంపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి వాటి నుండి చిక్కగా ఉండే ముదురు ఎరుపు రంగు జిగురు బయటకు కారుతుంది. ఈ రంధ్రాల నుండి నమిలిన పిప్పి బయటకు రావటం కనిపిస్తుంది. కొన్నిసార్లు కొమ్మ మొదలు వద్ద చెట్టు నిలువుగా చీలిపోవటం, పురుగు పీచుతో కట్టిన ఉండలు లేదా నమిలిన పిప్పి చెట్టు ఆకుల్లో లేదా చెట్టు కింద పడి ఉండటాన్ని గమనించవచ్చు. పురుగులు చెట్టు లోపల ఉన్నప్పుడు కాండంపై చెవిని ఆనించి వింటే లోపల లద్దె పురుగులు తింటున్న శబ్దం వినిపిస్తుంది. పాక్షికంగా దెబ్బతిన్న చెట్టులో ఎదుగుదల తగ్గిపోయి కాపు ఆలస్యంగా వస్తుంది. ఇక వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు పూర్తిగా బలహీనమై చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పురుగులు కొబ్బరి చెట్టు కాండంపై ఏర్పడిన పగుళ్ళు, కత్తిఘాట్లు వలన ఏర్పడిన గాయాలలో నున్నగా మెరిసే గోధుమ రంగు గుడ్లను దాదాపు 200 వరకు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి 2 నుంచి 5 రోజుల వ్యవధిలో లద్దె పురుగులు బయటకు వచ్చి చెట్టు కాండంలో ఉన్న మెత్తని పదార్థాన్ని తింటూ పెరుగుతాయి. ఇవి దాదాపు కండె ఆకారంలో, ముడతలు పడిన చర్మంతో, మధ్యలో ఉబ్బుగా లావుగా గోధుమ రంగులో, కాళ్ళు లేకుండా ముదురు ఎరుపు రంగు తల కలిగి ఉంటాయి. ఇవి 2 నెలల పాటు పెరిగి పీచుతో గూళ్లను కట్టుకొని అందులో 2 నుండి 3 వారాల పాటు నిద్రావస్థలో ఉండి తల్లి పురుగుగా రూపాంతరం చెంది బయటకు వస్తాయి. దీని మొత్తం జీవిత చక్రం పూర్తవటానికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది. ఈ పురుగును నియంత్రించడానికి తోటను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకొని పురుగు సోకిన చెట్లను, పిడుగుపాటుతో చనిపోయిన చెట్లను, కుళ్ళిపోయిన చెట్లను వెంటనే తోట నుండి తొలగించి కాల్చివేయాలి. కొమ్ము పురుగు ఆశించిన మొవ్వల నుండి పురుగును తీసివేసి వేపపిండి 100 గ్రాములు, ఇసుక 150 గ్రాములు కలిపిన మిశ్రమాన్ని ఆ రంధ్రంలో పోయాలి. చెట్టు కాండంపై, మొదళ్లపై గాయాలు చేయటం, వేళ్లను కోయటం, పచ్చి ఆకులను లాగటం వంటివి చెయ్యకుండా చెట్టు కాండం డొల్లగా అయినప్పుడు లోపల ఉన్న చెత్తను తీసివేసి గాయంపై కోల్తాల్ లేదా జపాన్ బ్లాక్ను పూతగా పూయాలి. పురుగు ఉనికిని గుర్తించినప్పుడు 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేళ్ల ద్వారా మందును చెట్టులోకి ఎక్కించాలి. కానీ ఈ మందును ఇచ్చిన 45 రోజుల వరకు కాయలను కోయకూడదు. పురుగులను ఆకర్షించడానికి కృత్రిమ ఎరను బకెట్లో వేసి దాన్ని 1.5 మీటర్ల ఎత్తులో తోటలో అమర్చినట్లయితే పురుగులు ఆకర్షితమై బకెట్లో ఉన్న విష ఆహారంలో పడి చనిపోతాయి. అలాగే 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటర్ నీటిలో కలిపి మొవ్వలో లేదా చెట్ల కాండంలో ఏర్పడిన రంధ్రాల్లో పోయటం ద్వారా పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఎర్రముక్కు పురుగు ప్రధానంగా 5 నుండి 10 సంవత్సరాల వయసు ఉన్న కొబ్బరి తోటల్లో, అరటి పంటతో పాటు అంతర పంటగా వేసిన కొబ్బరి తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుగు దాడికి గురైన కొబ్బరి చెట్టులో మొదటగా మధ్య భాగంలో ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. కాండంపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి వాటి నుండి చిక్కని ముదురు ఎరుపు రంగు జిగురు బయటకు కారుతుంది. కొమ్మ మొదలు వద్ద చెట్టు నిలువుగా చీలిపోవటం, పురుగు పీచుతో కట్టిన ఉండలు, నమిలిన పిప్పి చెట్టు ఆకుల్లో లేదా చెట్టు కింద పడి ఉండటాన్ని గమనించవచ్చు. పాక్షికంగా దెబ్బతిన్న చెట్టులో ఎదుగుదల తగ్గిపోయి కాపు ఆలస్యంగా వస్తుంది. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు పూర్తిగా బలహీనమై చనిపోతుంది. ఎర్రముక్కు పురుగును నియంత్రించడానికి పురుగు సోకిన చెట్లను, పిడుగుపాటుతో చనిపోయిన చెట్లను, కుళ్ళిపోయిన చెట్లను వెంటనే తోట నుండి తొలగించి కాల్చివేయాలి. కొమ్ము పురుగు ఆశించిన మొవ్వల నుండి పురుగును తీసివేసి వేపపిండి 100 గ్రాములు, ఇసుక 150 గ్రాములు కలిపిన మిశ్రమాన్ని ఆ రంధ్రంలో పోయాలి. చెట్టు కాండంపై, మొదళ్లపై గాయాలు చేయటం, వేళ్లను కోయటం, పచ్చి ఆకులను పీకటం వంటివి చేయకూడదు. చెట్టు కాండం డొల్లగా అయినప్పుడు లోపల ఉన్న చెత్తను తీసివేసి గాయంపై కోల్తార్ లేదా జపాన్ బ్లాక్ను పూతగా పూయాలి. పురుగు ఉన్నట్లు కనిపించినప్పుడు 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేర్ల ద్వారా మందును ఎక్కించాలి.
ఎర్రముక్క పురుగులు ఆకర్షించడానికి కృత్రిమ ఎరను బకెట్లో వేసి దాన్ని 1.5 మీటర్ల ఎత్తులో తోటలో అమర్చితే పురుగులు ఆకర్షితమై బకెట్లో ఉన్న విషాహారంలో పడి చనిపోతాయి. 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటర్ నీటిలో కలిపి మొవ్వలో లేదా చెట్ల కాండంలో ఏర్పడిన రంధ్రాలలో పోయటం ద్వారా పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.